మరి మనం రాప్తాడ్ నియోజకవర్గంలో జగన్ గారి పర్యటన చేసినప్పుడు అంటే సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఏం చేస్తారు? హంగామా ఆర్భాటం ఏది లేకుండా వెళ్తారు. కానీ మీ పార్టీ అధినేత జగన్ గారు హంగామా, హడావిడి, హెలికాప్టరు, ఈ క్రౌడ్ ఎక్కువ రావడము అంటే బల ప్రదర్శన చేశారనేటువంటి అభిప్రాయం కూటమి పార్టీల నుంచి వచ్చింది. సో మీరు అంటే దాని గురించి ఏం చెప్తారు? బల ప్రదర్శన చేశారా, లేకపోతే మీ పార్టీలో నాయకులు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి మరణించినాడు. అక్కడికి మా నాయకుడు అంటే చిన్న వ్యక్తి కాదు, ఆయన ఒక ఎక్స్ సీఎం. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా చేసినారు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడికి ఒక హెలికాప్టర్లో రావడం అనేది ఏదో బలం చూపించుకోవడానికో ఇంకొకటో కానే కాదు. వన్ థింగ్, ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రజలుని చూసి దాన్ని బలం చూపించుకునే అనేది చాలా తప్పు వాళ్ళు అనడం అనేది. ఇప్పుడు ఆయన కోసం నేనే వెళ్ళిన. ఆ రోజు నేను ఎక్కడి నుంచి వెళ్ళిన? అనంతపూర్ నుంచి వెళ్ళిన. నాకు చిన్న బిడ్డ ఉన్నాడు, ఆయనకి 18 months. నేను సార్ అంటే ఇష్టం కాబట్టి, మాకు పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టే వెళ్ళినాం. అట్లా కొన్ని వేల మంది వచ్చినారు ఆ రోజు. అది బలం చూపించుకోవడానికో లేకపోతే ఏదో ఫోర్స్ఫుల్గా పీపుల్ వచ్చినారు అనేది చాలా తప్పు. ప్రేమగానే ఇష్టంగానే ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వెళ్తారు, వస్తారు కూడా వచ్చే కాలంలో. ఇవ్వలేదు. నేనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా, నాకు అభిమానంతోనే నేను వెళ్ళిన. ఆ రోజు మార్నింగే లేచి మేము ఇక్కడ నుంచి వెళ్ళినాం, సార్ని చూడడానికే వెళ్ళినాం. అది అభిమానము, ప్రేమ, కానీ దాన్ని డబ్బులతో ఎవరు కొనలేరు. అది బలం చూపించుకోవడానికి అని అసలే అనరు. ఇప్పుడు నాతో పాటు మా ఆయన వచ్చారు, మా ఆయనతో పాటు ఇంకా కొంతమంది, మేమంతా కలిసి వెళ్ళినాం. అట్లా ప్రతి ఒక్కరూ వచ్చారు, కానీ ఏదో డబ్బులు ఇచ్చి వచ్చారు లేదా బలం చూపించుకునేకి వచ్చినాం అనేది కాదు. ఆయన్ని చూస్తే చాలు మాకు, అది మాకు అదొక ఆనందం, అదొక తృప్తి. అండ్ జగన్ సార్ వచ్చిండేది కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించేకి ధైర్యాన్ని నింపేకి వచ్చారు. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి మరణించినాక ఆ కుటుంబం అనేది మొత్తం చెల్లాచెదరైపోతుంది. ఆ కుటుంబానికి ఖచ్చితంగా ధైర్యం ఇచ్చే తీరాల. ఆయనకి చనిపోయిన ఆ మనిషికి కొడుకున్నారు, వాళ్ళకి ధైర్యం ఎట్లా వస్తుంది? ఇప్పుడు మా నాయకుడు వచ్చి ధైర్యం ఇచ్చినాక ఖచ్చితంగా ముందరికి వెళ్తారు వాళ్ళు. అందుకనేసి వచ్చారు సార్, అంతేగాని ఏదో బలం చూపించుకోవడానికో అనేసి కానే కాదు. ఆ జనాల్ని చూసి ఏమైనా అట్లా వచ్చిండొచ్చు, కానీ బయటకు మాట అది కానే కాదు. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. హెలికాప్టర్కి సంబంధించిన కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళే కావాలని ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేశారు, ఒక కుట్ర చేశారనేటువంటి దీన్ని కూటమి పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా సానుభూతి పొందాలని జగన్ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నమాట. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నిజంగానే వైసీపీ వాళ్ళు డ్యామేజ్ చేశారా? హోమ్ మినిస్టర్ గారేమో 250 మంది భద్రతా చుట్టుపక్కల హెలికాప్టర్ దాని పక్కన ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అంతమంది అక్కడ ఉన్నారా? అసలు ఆ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పోలీసులు ఉన్నారు, కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు జనాలు ప్రేమతో, ఈవెన్ అది హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే వరకు ఎవరు దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఎయిర్ స్టాప్ అవుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు సార్ని చూడాలి అనే ఆలోచన వల్ల పరిగెత్తిపోయినారు. కానీ దాన్ని చాపర్ని ఏదో డ్యామేజ్ చేయడము, అక్కడ ఎవరిని ఆపలేరు ఫస్ట్ జనాల్ని. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అట్లాంటిది. నేనే వెళ్ళిన వీడియోలో నేనే కనిపిస్తాను, అది ప్రేమ అభిమానంతో ఆయన చూడాలని వెళ్ళినారు, అని చాపర్ని ఏదో చేసేయాలని ఎవరు వెళ్ళలేదు. ఏమీ లేదు. పోలీసులు ఉన్నారు, కానీ వాళ్ళు అదుపు చేసే అట్లా లేదు. పూర్తిగా జనాలు ఎక్కువ అయిపోయినారు అక్కడ. ఇంకా ఎక్కువ ఉండింటే బాగుండేదని నా ఒపీనియన్. అంటే భద్రతా వైఫల్యం అని నేను చెప్పను, కానీ మన క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల, అక్కడ తక్కువ పోలీసులు ఉండడం వల్ల అది జరిగిండొచ్చు అని నేను చెప్తాను. ఇంకా ఎక్కువ మంది నింటే దే కెన్ కంట్రోల్. బట్ మన వాళ్ళు కూడా సార్ని చూడాలనే ఆనందంతో మన వాళ్ళు కూడా బాగా వెళ్ళారు. అది ఎవరి తప్పు కాదు. ప్రేమని ఆపలేము, అడ్డుకోలేము, మెయిన్ థింగ్ అది. జగన్ సార్ దగ్గర అస్సలు ఎవరు ఆపలేరు ఎవరిని. సో జగన్ గారి మీద ప్రేమ ఉంది, కంట్రోల్ చేయలేనంత మీరు చెప్తా ఉన్నారు. సో మరి ఏంటి రిజల్ట్ ఏంటి? మీరు వైసీపీ పార్టీ వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు, ఏ సీఎం కూడా చేయనటువంటి పనులు జగన్ గారు చేశారు, ఇచ్చిన హామీలు 100% చేసినటువంటి ఏకైక సీఎం అని కూడా వైసీపీ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి రిజల్ట్ అయితే చూస్తేనేమో అసలు ఊహించినటువంటి రిజల్ట్ మన ఎన్నికలు వచ్చింది. రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి, మా జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చెప్తారంటే చేసేదే చెప్తారు, అబద్ధం చెప్పరు. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఏదైతే సార్ చెప్పినారో అవి ప్రతిదీ ఇచ్చారు, ప్రతి హామీ కూడా అమలు పరిచినారు.
ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో సార్ ఏదైతే చేయాలి అనుకున్నాడో అది మాత్రమే చెప్పాడు, కానీ దానికి మించి చెప్పరు మా సార్ గారు. అది కూటమి ప్రభుత్వం చెప్పారు కొన్ని పథకాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్కి ఫ్రీ బస్ అవ్వచ్చును, ఇంటికి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు తల్లికి వందనం, ఇలాంటివి ఏమైనా అంటే ఏదైనా ప్రజలకి ఆశ, అది ఎప్పటికీ అది అంతం కానిది ఆశ అంటే. అది దానివల్ల వాళ్ళు ప్రభావితమయ్యి దానికి ఓటేసిండొచ్చు ఒక కారణం. ఇంకొకటి ఈవీఎంస్ అనేవి ట్యాంపరింగ్ అయినాయి అనేసి జరుగుతూనే ఉంది, అది మొన్న కూడా వచ్చింది ఒక వీడియో, దానివల్ల కూడా అయ్యిండొచ్చు. అది దేవుడికే మేము వదిలేస్తాం. ఇప్పుడు నిజంగా మేము ఓడిపోయినాము అంటే అంతమంది జనాలు రారు, అది మరి ఆ దేవుడికే తెలుసు కాబట్టి మేము దాని గురించి ఏం మాట్లాడం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మహిళలను టార్గెట్ చేసుకుని కూటమి హామీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కూడా ఒక మహిళగానే, సో మీకు తెలుస్తుంది ఇప్పుడు అంటే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆడబిడ్డ నిధి కింద అంటారు, మహాశక్తి అన్నారు ఆడ మనిషిని, మేము వస్తే మొత్తం మారిపోతుంది మీ శక్తి పెంచుతామని చెప్పారు. సో ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి మోసం చేశారనేది మీరు చెప్తున్నట్టు అనమాట. నిజంగా ఇప్పుడు మీరు పబ్లిక్లో తిరిగినప్పుడు మహిళల నుంచి ఎట్లాంటి రెస్పాండ్ ఉంది? అంటే మెయిన్ ఇప్పుడు నేను మా ఇంట్లో పని వాళ్ళే కావచ్చును, ఎవరైనా కానీ, అది వైఎస్ఆర్సీపీ కావచ్చును, టీడీపీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, మనం అంత పార్టీ గురించి పక్కన పెడితే ఉమెన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక మహిళ అంటే ఒంటరి మహిళ కావచ్చు, తక్కువ వాళ్ళకి ఉపాధిలు చేసుకుంటుంటారు కదా వర్కర్స్, వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 సిలిండర్లు మీకు ఇస్తామమ్మా అని నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఆశ వల్ల ఖచ్చితంగా అవును ఇస్తారేమో అని చెప్పి ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది రాకపోవడం వల్ల ఇంట్లో మా పని మంచి బాధపడుతుందమ్మా, నాకు ఇంకా సిలిండర్ ఇస్తామన్నారు. వాళ్ళు ఒంటరి మహిళ, వాళ్ళ ఆయన లేరు, 2 ఆడపిల్లలు ఆమె అంటుంది, అమ్మ నాకు ఇంకా ఇయ్యలేదు మా, ఇస్తామన్నారు, మోసపోయినారేమో జనాలంతా, నేను అట్లనే ఓటేసినాను అని అంటుంది. ఓటు వేసి అంటే ఇస్తారనే ఓటేసానమ్మా అని చెప్తారు వాళ్ళు. ఎందుకు చెప్తారు? ఆశ కాబట్టే చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా లో కాబట్టి నువ్వు హెల్ప్ చేశాను అన్నప్పుడు ఖచ్చితంగా నమ్మకంతోనే ఓటేస్తారు ఎవరైనా కానీ, అది నేను కావచ్చు, ఇంకొక మహిళ కావచ్చు. ఆశ అనే దానివల్లనే అర్థం అంతా రన్ అవుతుంది. ఇక్కడ మనుషుల మీద ప్రభావం చాలా ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా జనాల్లో ఆ బాధ అయితే నేను డైరెక్ట్గా చూస్తున్నాను. పార్టీ పరంగాను కాదు, నేను బయటకు వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్ నార్మల్గా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే అంటారు, ఇంకా డబ్బులు పడలేదు, పడింటే బాగుండమ్మా, జగన్ పాలనలో అయితే పడినాయి అనేసి అంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తే చాలా హ్యాపీనే. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు హ్యాపీగా ఉండాలనేదే కదా ఏ పార్టీ రోల్ అయినా, కాబట్టి చేస్తే చాలా హ్యాపీ మేము కూడా. పథకాల విషయం పక్కన పెడితే కనుక ఈ కూటమి అధికారులకు రాకముందు ఎలక్షన్ టైంలో అనుకోండి, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరుపతికి సంబంధించి ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా అరే సనాతన ధర్మం పాడు చేస్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే సనాతన ధర్మాన్ని కాపాడుతాం, తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతాం మేమని చెప్పి పదే చెప్పడం జరిగింది. సో అది కూడా కొంత ఓట్ బ్యాంక్ అట్లా టర్న్ అయినట్టు పరిస్థితి మనం చూసాం. సరే జరిగిందా లేదా విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏంటి మరి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పరిస్థితులు ఈ కూటమి హయాంలో జరుగుతూ ఉందా, టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలను వాటి గురించి మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళే ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ కానీ చైర్పర్సన్స్ కానీ అందరూ వాళ్ళ కిందనే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళని బాగా అంటే ఒక ప్యాటర్న్లో అంతా జరిగి నింటే మొన్న స్టాంపేడ్ జరగరు, January 9th స్టాంపేడ్ జరిగింది అక్కడ. ఆ స్టాంపేడ్ అనేది ఎట్లా జరిగిందంటే 6 members చనిపోయినారు, 40-42 మోర్ దాన్ అందరూ ఇంజ్యూర్డ్ అయినారు. అది ఎందుకు జరిగింది అంటే టీటీడీ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు సరి అయిన జాగ్రత్తలు అక్కడ తీసుకోలేదు. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ అక్కడ టికెట్స్ కోసమే ఇదంతా జరిగింది. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉండి దాని ఒక ప్యాటర్న్లో నడిపించినంటే అదంతా జరగదు. స్టాంపేడ్ వన్ థింగ్, స్టాంపేడ్ అయిన వెంటనే చాలా వరకు యాక్సిడెంట్స్ జరిగినాయి. పైన నుంచి కిందకి రావడం టైంలో బస్సెస్ చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. అది కూడా మరి అది ఎందుకు జరిగింది అనేది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళు ఇంకా కేర్ తీసుకొని ఉంటే బాగుంది. ఇదంతా కేవలం టీటీడీ దేవస్థానం కింద వస్తుంది కాబట్టి ఇది జరిగింది. తర్వాత మొన్న గో సంరక్షణ కింద అన్ని గోవులు చనిపోయాయి.
అది ఎందుకు చనిపోయాయి అంటే వాళ్ళు సరిగా ప్రికాషన్స్ తీసుకోలేదు. వన్ థింగ్, అది ఎందుకు చనిపోయాయి అనేది ఇంతవరకు బయటకు రాలేదు. ఒకటి వాళ్ళకి అది ఆవులు దానికి రోగం వచ్చిందా అనేది తెలీదు, దానికి సరిగా సంరక్షణ చేయలేదా అనేది తెలీదు. కానీ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 yearలో అంటే అన్ని గోవులు చనిపోయినారు అనేది చిన్న విషయం కాదు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు గోశాలగా, దే డి నాట్ అలౌ. వై? మన వాళ్ళు అది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అలౌ చేసింటే మనకు కూడా లోపల ఏం జరుగుతుందో తెలిసేది కదా, జనాలకు కూడా తెలిసేది. ఇప్పుడు ధర్మం గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎట్లా చూసుకుంటున్నాము ఎట్లా అనేది కూడా తెలిసేది. ఇప్పుడు అవన్నీ జరగకనే నేను అది గోవులు అక్కడ చనిపోకుందే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు మాట్లాడే వాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. ఒకటి, అంతకు ముందు స్టాంపేడ్ జరిగినప్పుడు అసలు స్టాంపేడ్ అనేది జరగకుండింటే జగన్మోహన్ రెడ్డి సార్ గారు అక్కడికి వచ్చేవాళ్లే కాదు. అది జరగడం వల్లనే సార్ అక్కడికి వచ్చారు అందరినీ మాట్లాడించడానికి, పరామర్శించడానికి. మా బాధ్యతగా ఖచ్చితంగా వెళ్తారు, మా నాయకుడు ఎక్కడికైనా వెళ్తారు కాబట్టి వచ్చారు. ఇంకా లడ్డూ విషయం కూడా జరిగింది, మీకు తెలిసిందే. ఆ లడ్డూ విషయం కూడా చాలా అంటే ఒక హిందూగా నేను మాట్లాడితే దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపినారు అన్నప్పుడు మా మనసులో ఎట్లా అయిపోతాయంటే, ఎప్పుడు మేము వెంకటేశ్వర స్వామికి మా ఇంటి దేవుడు ఆయన, మేము మొక్కుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోతుందంటే అది ఒక భ్రమలో వెళ్ళిపోతాం అనమాట. ఆ సిచ్యుయేషన్లో జరిగిందా అసలు జరగలేదా అది ఇది అనే ఆ గ్యాప్ అనేది ఒక హిందూ మనసులో ఎంత కలత చెందుతుందంటే నిజంగా ఇట్లా జరిగిందా అసలు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయినారు ప్రజలందరూ. కానీ అది జరగలేదు అనేసి మనకు కోర్టు నుంచే వచ్చేసింది. అలాంటివి జరగకుంటే బాగుండేది, ఎందుకంటే ఓవరాల్గా ఒక హిందూ మనసు అనేది చాలా చెల్లాచెదురైపోయింది. మొన్న జరిగిన కలియుగ దైవమే వెంకటేశ్వర స్వామి అనేసి మేము మొక్కుతున్నాము, అది అంతా జరగకుండా ఉంటే చాలా బాగుండేది. ఒక మనిషి మీద ఒక నింద వేయకూడదు అని నేను చెప్తాను. అది ఏ పార్టీయా అదంతా కాదు, కానీ మనం ఒక అలిగేషన్ చేసేటప్పుడు దాంట్లో నిజాయితీ ఉంటే మనం ఒక అలిగేషన్ చేయాలి. అది తప్పైతే ఎవరిదైనా తప్పే. రాజకీయాల్లోకి దేవుళ్ళని లాక్కూడదు, ఇంట్లో ఆడవాళ్ళని అసలే లాక్కూడదు, అది ఎవరైనా కానీ. సో మొన్న వైఎస్ భారతి గారిని లాగారు, జగన్ గారిని టూ మచ్గా మాట్లాడారు. సో దాని గురించి ఏమంటారు? అది కిరణ్ చేసిన, అది వాడికి తల లేకోకుండా చేసినాడో లేకపోతే వాళ్ళ ఇంట్లో సంప్రదాయం లేకోకుండా కిరణ్ని పెంచినారో మాకు తెలియదు, కానీ అది చాలా తప్పు. భారతమ్మ గారిని చాలా నీచంగా మాట్లాడాడు. ఇప్పుడు అసలు పార్టీస్లో అంత నీచంగా మాట్లాడకూడదు. ఫస్ట్ ఒక మహిళ గురించి మాట్లాడితే, ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను అట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మా ఇంట్లో మా మనిషి భారతమ్మ, ఆమెను మాట్లాడితే మేము ఎట్లా ఫీల్ అవుతాము? మా అమ్మ వయసు భారతమ్మది, ఇప్పుడు అమ్మని అంటున్నారంటే ఎవరికైనా నచ్చదు. ఫస్ట్ బాధ కాదు అది, ఇంకా అది చెప్పలేకోకుండేది. అది ఆ మాటలు అనేటివి ఎట్లా ఉన్నాయంటే, అనేసినాక నేను సారీ చెప్తే అయిపోతుందిలే అనేది అసలు కానే కాదు. కానీ కుటుంబ ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నారు, నేను లేదని చెప్పలేదు, కానీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పని చేయాలంటే భయపడతారు పాలిటిక్స్కి రావాలంటే. ఖచ్చితంగా ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు అంటే ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు మా నాయకుడు భార్యను అన్నారు, నెక్స్ట్ ఇంకొకరిని అంటారు, నన్ను అంటారు. అది ఏదైనా కానీ పాలిటిక్స్లో లేడీస్ని అసలు తీయకూడదు, చాలా తప్పు ఎవరైనా కానీ. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తాం అంటే భారతి గారిని టార్గెట్ చేయడం అనుకోండి, లేదా ఇంకా వేరే మహిళని టార్గెట్ చేయడం అనుకోండి, మనం చూస్తాము. సో ఇలాంటి పాలిటిక్స్ ఉన్నటువంటి దీంట్లో మీరు ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకున్నారు? ఒకటండి, మా సార్ ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తానంటారు. అది ఫస్ట్. మేము అసలు పాలిటిక్స్లో లేము, మాకు అసలు ఐడియా కూడా లేదు చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ మేము వచ్చాం, మాకు ఇష్టం కాబట్టి వచ్చాం. అయితే సార్ ఏం చెప్పినారు, ఇంతకుముందు పథకాలు ఇచ్చినవన్నీ చెప్పిందే చేసినారు సార్. ఇప్పుడు కూడా అదే అనుకుంటాం, మాకు టైం వచ్చిందేమో మేము బయటకు రావాల్సి వచ్చింది. మాకు ఇష్టం సార్ అంటే, మాకు అభిమానము, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. మాట అంటే మాటే, మాట తీసేదంటూ అసలు ఉండదు. ఒకసారి మాట ఇస్తే జగన్మోహన్ రెడ్డి సార్ చేస్తారు అంతే. ఇంకా అంతకుముందు రాజశేఖర్ రెడ్డి సార్ కావచ్చును, అప్పుడు ఆయన చేసిన నాకు తెలుసు కొన్ని, నేను చూసినప్పటికీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు, హెల్త్ పరంగా అంబులెన్సులు కావచ్చు, తర్వాత పేదలకు ఇల్లు కావచ్చు, ఇవన్నీ సార్ చేశారు అంతకుముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాక ఎన్ని చేశారంటే, పిల్లల్నే చూసుకుందాం మనం, అంత మన కాన్సెప్ట్ అంతా మన ఇంట్లో పక్కన జరిగే కాన్సెప్టే తీసుకున్నాము. పిల్లలు అసలు యూనిఫామ్లు అనేది ఎంత ప్రీషియస్ అంటే,
వాళ్ళకి అదో షూస్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, విద్యా దీవెన ఇచ్చారు, విద్యా కానుక, ఇలాగ వసతి దీవెన ఇచ్చారు, చాలా చేశారు సార్. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చారు. దానివల్ల పిల్లలు ఏమవుతుందంటే జనరేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అవన్నీ నేను సార్ దాంట్లో చూసే నాకు ఇష్టమై నేను వచ్చాను అంతే. ఇంకా అయితే పార్టీ ఎలక్షన్ జరగకముందు పార్టీలోకి వచ్చాను, తర్వాత పార్టీ ఓడిపోయింది. ఓటమి కూడా ఎవరు ఊహించని ఓటమి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అనవసరంగా వచ్చానా అని ఫీలింగ్? ఎందుకు అనిపిస్తుంది, ఒకసారి మనం మన జీవితంలో ఒక స్టెప్ తీసుకున్నాక దానిపైన నిలబడాలి. ఓడిపోయినారు అనేసి వదిలేయడమో, సంతోషంగా ఉన్నామని కలిసి ఒక కుటుంబము సంతోషమైన పాలు పంచుకోవాలా, అది బాధనైనా పాలు పంచుకోవాలా. ఓడిపోయినాడని నాయకుడిని వదిలేసిపోతే ఇంకేముంది, ఒక చెల్లెలే కదా పక్కన ఉండాలా. ఖచ్చితంగా ఉంటాము, చేస్తాం, తిరుగుతాం. మాకంటూ మరి టైం వస్తుంది, దానికోసం మేము వెయిట్ చేస్తాం. ప్రజలు తెలుసుకునే రోజు వస్తుంది. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి. ఇంకా మా ఆయన, నాకు పిల్లలు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. ఒకటి, నాకు చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హెల్పింగ్ నేచర్ ఉండేది. మా ఆయనకు అది తెలిసిన విషయమే. నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పొలిటికల్గా ఒకవేళ ఫ్యూచర్ ఉంటే ఇంకా బాగా హెల్ప్ చేసే ఆపర్చునిటీ వస్తుందని మా ఆయన నాకు సపోర్ట్ చేశారు. మా మామగారు అంతకన్నా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు చేస్తారు, చేస్తుంటారు కూడా. ఓకే. సో మెయిన్గా ఏమున్నాయి మీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం డిస్ట్రిక్ట్ తీసుకుంటే కనుక మీరు అబ్జర్వ్ చేసిన ఇవి సాల్వ్ అయితే బాగుండు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అని చెప్పి మీరు ఏమన్నా అనుకున్నారా? వాటర్ అందరికీ అందుబాటులోకి వస్తే బాగుంటుంది. మేము రోడ్ షోస్ జరిగినప్పుడు నేను ప్రతి రోడ్ షోకి ఉన్నా. అప్పుడు కొన్ని రూరల్ ఏరియాస్కి వెళ్ళినాం మేము. అక్కడ అసలు వాటర్ లేవు, చాలా ఇబ్బంది పడినారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సార్ 64 బోర్స్ వేయించారు. సార్ రాగానే సమన్వయకర్త తలార్ రంగేశ్వర్ కళ్యాణదుర్కి రాగానే అందరు వచ్చి ప్రజలు చెప్పడం ద్వారా బోర్స్ వేయించారు. ఆ గంగమ్మ తల్లి దాని అనుగ్రహం వల్ల వాటర్ అంతా పడినాయి. సార్ అప్పుడు కూడా ఏం చెప్పారు, నేను గెలిస్తే ఫస్ట్ వాటర్ తీసుకొస్తాను చెరువులకి అని చెప్పారు. 114 చెరువులకి మనం కళ్యాణదుర్గ కాన్స్టిట్యున్సీ మాట్లాడితే. ఇప్పుడు నేనేం కోరుకుంటానంటే, ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ కళ్యాణదుర్గంలో వాటర్ అన్ని ప్లేసెస్కి ఇబ్బంది లేకుండా మహిళలకి ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని చోట్ల రోడ్స్ సరిగా లేవు, అవి కూడా ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వం నేను అది కోరుకుంటాను. అంటే కొన్ని ప్లేసెస్లో అయితే కంప్లీట్ కాలేదండి. అది మీరు చూసినట్టయితే మీకు కూడా తెలుస్తుంది. అది ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సార్ వాళ్ళు అది కంప్లీట్ చేస్తే చాలా హ్యాపీ. మేము కూడా హ్యాపీ, ప్రజలు కూడా హ్యాపీ. మనకి వాళ్ళు హ్యాపీగా ఉండేదే మనకు కావాలా. సో వాళ్ళకు సమస్యలు తీర్చకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మేము అడగాలి కదా. మాకు ఇది కావాలి అని అడగడంలో తప్పేమీ లేదు. ఇంకా పార్టీ వాళ్ళు అడగాలి కదా, మేము అడిగితేనే కదా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గోవుల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు అవి చనిపోతున్నాయి అని ఇప్పుడు అంత టాపిక్ నడుస్తుంది కాబట్టి జనాలకు కూడా తెలిసింది. లేకపోతే ఎవరికి ఏం తెలియదు, మాకు కూడా ఏం తెలియదు. మేమేం పోయి ఇప్పుడు చూడం కదా అక్కడ. మన ప్రభుత్వం అని ఉంటే మేము అన్ని కేర్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం లేం కాబట్టి మనకు తెలియడం వల్ల ఇంకా చెయ్యండి, బాగా చూసుకున్నదే మేము చెప్తాం. కానీ దాన్ని ఏది తప్పని కాదు మేము చెప్తుంది. మీరు ఇంకా కేర్ తీసుకుంటే ఇట్లా జరగకోకుండా ఉంటుందనే చెప్తాం. ప్రజెంట్ ఒక బర్నింగ్ టాపిక్ ఏంటంటే, కొంతమంది దానికి ఏం పేరు పెట్టారంటే గుండు రాజకీయం అని పెట్టారు. గుండు తలనీలాలు ఇచ్చారు కాబట్టి. ఎవరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినో ఉన్నారు కదా. సరే, కొడుకు ప్రమాదం జరిగిందని చెప్పి మొక్కుకుంది, తిరుపతికి వెళ్ళింది, అక్కడ భోజనాలు పెట్టి అదంతా చేశారు. సో అంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు వైఎస్ భారతి గారిని ఎందుకు లాగారు, జగన్ గారి భార్య భారతి రకంగా చేయగలరా అనేది ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒక కొడుకుకి ఏదైనా జరిగింది అంటే, నేను ఒక తల్లి, ఇప్పుడు నా కొడుకుకి బాగలేదంటే నేను ఏమైనా చేసేకి రెడీ అయిపోతాను. అది ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తుంది. ఎందుకు, నా కొడుకు బాగుంటే అదే చాలు తండ్రి అని మొక్కునే పరిస్థితి అది. తల్లి ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఆమెకు కూడా అంతే. ఇప్పుడు కొడుకు ఆపదల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె కూడా, పవన్ కళ్యాణ్ గారు హిందూ కాబట్టి ఆమె హిందూ ధర్మంలోనే ఉంది.
ఆమె మొక్కునింది కాబట్టి వెళ్ళి ఆమె తలని నానిచ్చింది. ఓకే. బాబుకి బాగైంది, ఏదో మంచి ఏదో మన అదృష్టం బాగుండి ప్రమాదం బాబుకి ఏం కాలేదు. Yes. ఇప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి సార్ కూడా స్పందించారు వెంటనే, బాబు బాగుండాలి అని. అంతేందుకు నేను కూడా అనుకున్నా, చిన్నపిల్లలు ఎవరికైనా చిన్నపిల్లలే అన్నీ పక్కన పెడితే, ఇప్పుడు వాళ్ళేదో వాళ్ళకి ఏదో జరిగింది అని సంతోషించే టైప్ ఎవరు ఉండరు తల్లులు. ఇప్పుడు బాబుకి బాగలేదంటే ఎవరైనా బాధపడతారు. అది మేము కూడా అరే ఇట్లా జరగకోకుండా ఉండింది అని నేనే అనుకున్నా. ఖచ్చితంగా అది ఎమోషనల్ కాబట్టి. ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చి గుండు చేయించుకోవడానికి కారణం బాబుకి బాగుంది కాబట్టి ఆమె మొక్కుకున్నారు, ఆమె చెల్లించుకున్నారు. అది పక్కన పెడితే చాలా మంచి పద్ధతి. ఆమె చేసిన దానికి చాలా హ్యాపీ. ఆమె వేరే దేశస్త్రాలైనా కూడా ఉన్నా కూడా ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి మొక్కునింది, ఇచ్చింది, దానికి చాలా హ్యాపీ. కానీ దీంట్లోకి భారతమ్మని మళ్ళీ లాగారు. ఇట్లా జరిగితే నువ్వు ఇస్తావా అంటే, తల్లి ప్రేమ ఎక్కడికైనా వెళ్తుందండి, చెప్తున్నాను కదా. అది ఎవరు ఇప్పుడు నువ్వు ఇస్తావా అంటే నాకు జరిగేదాన్ని బట్టి నేను మొక్కుంటాను, అది నా విష్. నేను గుండు చేయించుకుంటానా, లేకపోతే కొండ ఎక్కుతానా, లేకపోతే అంగ ప్రదర్శన చేస్తానా అనేది నా అప్ టు అది అందరి ఇష్టం కాదు. అది మీరు చెప్తేనే నేను చేస్తానని కాదు. నాకు ఇప్పుడు ఒక హోప్ ఉంది, నేను ఒక ఇల్లు కొనుక్కుంటే కొండ ఎక్కుతానని మొక్కుంటాను. నా చేతనైంది అదే, నేను అదే చేయగలను, దానికి మించి నేను చేయలేను. కాబట్టి ఇప్పుడు భారతమ్మకు ఒక ఇబ్బంది వస్తే ఆమెకు దాని తగ్గట్టుగా మొక్కుని ఏదైనా చెల్లిస్తారు, అంతేగాని నువ్వు గుండు చేయించుకుంటావంటే అది కాదు కదా. ఇప్పుడు ఆమె ఆ పరిస్థితుల్లో ఆమె అది మొక్కుకునింది, అది చేసినారు. ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో మేము మొక్కుకుంటాం. ఇప్పుడు ఒక 10 చర్చిలో మేము అన్నదానం చేయాలని మొక్కుంటాం, మేము చేస్తాం. లేకపోతే 10 గుళ్ళల్లో అన్నదానం చేయాలనుకుంటాం, మేము చేస్తాం. మేము తిరుపతి కొండ ఎక్కాలనుకున్నాం, చేస్తాం. అంగ ప్రదర్శన చేస్తాం. మాకు ఏదైతే అనిపిస్తుందో మేము అది చేస్తాం. కానీ ఇంకోరు ఏదో చెప్తే మేము అదే చేస్తామని కాదు. ఫస్ట్ తల్లి ప్రేమని ఎక్కడ ఎవరు మాట్లాడకూడదు. అది ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కూడా ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారి భార్య కావచ్చు, మా జగన్ సార్ భార్య కావచ్చు, వాళ్ళని అసలు లేడీస్ని ఇన్వాల్వ్ చేయకూడదు, ఫ్యామిలీని అసలు ఇన్వాల్వ్ చేయకూడదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండే, కానీ ఫ్యామిలీస్ అనదర్ పార్ట్, అవుట్ ఆఫ్ బాక్స్ ఏది మనం మాట్లాడకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య కావచ్చును, లేకపోతే జగన్ సార్ భార్య కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు అసలుకి సంబంధం లేకోకుండా టాపిక్లోకి తీసుకొని వచ్చి అన్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానీ కొంతమంది వాళ్ళకి ఏంటంటే అట్లా పెట్టుకుంటే వాళ్ళకి అదొక సంతోషం, అదొక ఆనందం. దానివల్ల టోటల్ పార్టీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏ పార్టీ అయినా కావచ్చు, అది టీడీపీ కావచ్చును, లేకపోతే మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కావచ్చును, ఇంకో బీజేపీ కావచ్చును, ఇంకొకటి కావచ్చును. కింద కొంతమంది చేయడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి పని లేక చేస్తారు, అది పార్టీనే ఇబ్బంది చేసేస్తుంది. వాళ్ళకి నోరుండి ఏదేదో మాట్లాడేస్తారు. అక్కడ పార్టీ తప్పేం ఉండదు, కానీ పార్టీ మీదకి వచ్చేస్తుంది. అవి కొంచెం సోషల్ మీడియా వాళ్ళు కొంచెం అది కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది మాత్రమే, నేను అందరినీ అని చెప్పట్లేదు. సో మెయిన్ టాపిక్ ఇదైపోతుంది, ప్రజా సమస్యలు మాత్రం చర్చకు రావట్లేదు. అవును, దీనివల్ల ఇది వీళ్ళు చేయడం అనేది ఎట్లా ఉంటుందంటే అవసరం లేకుండా టాపిక్ హైప్ చేసేస్తున్నారు. ఇక్కడ నీకు ప్రజలకి ఏం కావాలో అది నువ్వు మాట్లాడు, నువ్వు దానిపైన పెట్టు పోస్టులు, ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒకవేళ అక్కడ జరగలేదు అంటే, ఇప్పుడు నేను అడిగాను మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సార్ని, సరే ఇట్లా వాటర్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళ నోట్ అయితే. అది నువ్వు మాట్లాడుకోకుండా ఏదేదో వేరే టాపిక్స్ అంతా అవసరం లేదు. నన్ను అడిగితే పబ్లిక్ కోసమే నువ్వు ఏదైనా అటాచ్ చేయి, అందరూ హ్యాపీనే. ప్రజలే కదా ఇప్పుడు ముఖ్యం మనకి, వాళ్ళకి మంచి జరిగితే అంత హ్యాపీనే. పర్సనల్ థింగ్స్ అనేవి అవసరం లేదు. నీకు ఒక పథకం కావాలి, నువ్వు మాట్లాడు, అదే నువ్వు పోస్ట్ చేయి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేతనైంది చేస్తారు. అదొకటే నేను చెప్పగలను.